శ్రీ శివానంద గురువే నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మస్వరూపులు, ఆత్మబంధువులైన అందరికీ నమస్కారం. మనం నోట నిసర్గదత్త మహారాజు వారి నిరూపణలో 106 రోజు చెప్పుకుంటున్నాం. ఈ నిరూపణ అనే మాటకి అర్థం ఏదైతే అందరిలో వ్యాపించి సృష్టి అంతా వ్యాపించి ఉందో దాని అనుభవం ఒక్కలాగానే ఉంది అందరికీ. కాబట్టి ఒకరు అనుభవించి దాన్ని మనకి చెబుతున్నారు అంటే దాన్ని మనం కూడా అనుభవించవచ్చు. ఎట్లా అనుభవించవచ్చు అంటే సరైనటువంటి విచారణ ద్వారా, అవగాహన ద్వారా దాన్ని అనుభవించవచ్చు. అయితే ఈ చైతన్యమును గుర్తించినప్పుడు అది ఆత్మసాక్షాత్కారం అనబడును అన్నారు. మనం ఈ చైతన్యాన్ని మనసుగా అనే పేరుతో చెప్పుకున్నాం. ఈ మనసు అనేది 3 శక్తులు ఉన్నది దానికి. 1 చలన శక్తి, 2 గమన శక్తి, 3వది అది దానికి ఉన్నటువంటి లక్షణం. గమన శక్తిలో కోరిక అంటే ఏమిటి అంటే దానికి అది కదలటమే కోరిక. మనసు నిద్ర స్థితిలో పూర్ణంగా ఉంటుంది అందరికీ. అది ఆ మనసు కదిలిన తర్వాత అదే శక్తి చలనము అంటాం. అది ఈ దేహంతో, ఈ ప్రపంచంతో సంబంధంలోకి వస్తుంది. అయితే ప్రపంచాన్ని గ్రహిస్తుంది, దేహాన్ని గ్రహిస్తుంది. అట్లానే తనని తాను కూడా గ్రహిస్తుంది. దానికి ఉన్న ఒక అద్భుతమైన లక్షణం. అంతేగాక ప్రసారం కూడా చేయగలుగుతుంది. అంతేగాక దానికి పరిధి లేదు. అంతటా అదే వ్యాపించి ఉన్న మహాశక్తి అది. కాబట్టి మనసు తను తాను గ్రహించడం పేరు ఆత్మానుభవం అని, ఉనికి అనుభవం అని, లేదా ధ్యానము, జ్ఞానము అనే పేర్లతో పెద్దలు పిలుస్తున్నారు. కాబట్టి తను తాను గమనించటం అనే విషయానికి జాగ్రత్తగా ఆలోచిస్తే ఒక విషయాన్ని గ్రహించేటప్పుడు, ఏదన్నా మనం విషయాన్ని గ్రహించేటప్పుడు తను తాను కూడా గ్రహిస్తూనే ఉంటుంది. అది దానికి ఉన్న ఒక అద్భుతమైన శక్తి. ఇవి పోయినసారి మనం చెప్పుకున్నాం. చైతన్యము తనను తాను ఎరుగును కానీ తనను తాను గుర్తించలేదు. ఇక్కడ మనసు తనను తాను ఎరుగుతుంది కానీ గుర్తించలేదంటారు. అట్లా ఎరుగుతుంది అంటారు, గుర్తించలేదంటారు. 2 స్టేట్మెంట్స్ అవి ఒకటే. అంటే అర్థం ఏంటి అంటే తన్ను తాను ఎరుగును అంటే మనసు తనుగా ఉంటుంది. గుర్తించలేదు అంటే అట్లా గుర్తుపెట్టే ప్రక్రియ అక్కడ ఉండదు. ఉదాహరణకి నిద్ర మనకు తెలుసు, కానీ నిద్రని అనుభవించలేము. మనం అనుభవించాక చెబుతాం, ఇగో దీన్ని అనుభవించాను. అట్లా గుర్తుపట్టే ప్రక్రియ లేదు, అవసరం కూడా లేదు. నాకు ఆత్మానుభవం కావాలి అని అనుకుంటే ఆత్మ అనుభవంలోనే ఉంది. దాన్ని ఎరగవలసిన అవసరం, గుర్తించాల్సిన అవసరం లేదు. గుర్తించలేదు కూడా, అట్లాంటి అవకాశం లేదు. ఏమిటి అంటే గుర్తింపు అంతా బాహ్యమైన దానికి, ఇతరమైన దానికే. గుర్తింపు ఎప్పుడు గుర్తుపట్టావా అని అంటారు. ఎవరు కూడా ఒక జబ్బులోనే నువ్వు గుర్తుపట్టావా, నీ పేరేంటి, ఇట్లాంటివి అడుగుతారు. కానీ జబ్బులో జనరల్గా అయితే
నన్ను గుర్తుపట్టావంటారు కానీ నువ్వు గుర్తుపట్టావని ఎవరు అనరు. నేను నువ్వు ఎరుగుతూనే ఉంటావు. వాడు ఉన్నట్టు వాడు ఉన్నాడు కాబట్టి మాట్లాడుతున్నాడు. ఈ విషయం ఇక్కడ చైతన్యము ఒక్క క్షణము శరీరమును పక్కన పెట్టి తనను తాను చూచుకొనవలెను. మరి మనలాంటి సామాన్యులకి శరీరం పక్కన పెట్టి ఎట్లా చూస్తాం? ఈ మనసో ఉనికో చైతన్యమో మా ఆత్మ ముందు ఈ శరీరాన్ని పక్కన పెట్టి ఒక్కసారి తనను తాను చూచుకొనవలెను. మనకి సాధ్యమేనా? మనలాంటి సామాన్యులకి సాధ్యమే. ఎట్లా అంటే ఇప్పుడు శరీరం పక్కన పెట్టినా దాన్ని గుర్తుపట్టలేను నేను. శరీరం పక్కన పెట్టినా కూడా దాన్ని గుర్తించలేదు నేను. అదిగా మారటమే. సరే, అయితే మనకి ఎరుక మెలకువ ఉంది కాబట్టి దాని విధానాన్ని అర్థం చేసుకోవటం ద్వారా దాన్ని మనం తెలుసుకోవచ్చు, చూసుకోవచ్చు. ఎట్లా? భగవాన్ చెప్పిన బోధల్లో ఈ మనసు ప్రపంచాన్ని చూస్తుంది. మనసు ప్రపంచాన్ని చూస్తుంది. నిద్రలో మనసు ఆత్మలో లయమవుతుందని ఒక మాట చెప్పుకోవచ్చు. మనసు పూర్ణంగా శుద్ధంగా ఉంటుంది, అదేనా ఆ మాటే. కాబట్టి మనసు నిద్రలో ఎట్లా ఉంది? శరీరంతో ఉందా? శరీరం పక్కన పెట్టిందా? పక్కన పెట్టేగా ఉంది. శరీరం లేదుగా. శరీరం లేదు. అట్లానే ఇక్కడ మనకి ఒక బోధ మనకి లభించింది. శరీరం పక్కన పెట్టి ఎట్లా చూడాలి అంటే అర్థం ఏమిటి అంటే, నీకున్న అనుభవంలో శరీరం పక్కన ఉన్నప్పుడు అనుభవంలోకి వచ్చేది ఏమిటి? శరీరం పక్కన పెట్టిన తర్వాత మనకు అనుభవంలోకి వచ్చింది ఏమిటి? నిద్రలో ప్రశాంతత అని అంటాం కదా. అంతేకాక ప్రశాంతతే కాక ఏమీ లేదు అక్కడ. దేహము లేదు, నిద్ర లేదు, నిద్ర అనే పేరు లేదు, రూపనామాలు దేశకాలాలు లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫలం అది. కాబట్టి ఇప్పుడు గుర్తుపట్టాం మనం. ఎరుక అందుకే వచ్చింది. ఈ శరీరంతో ప్రపంచంలోకి ఎందుకు వచ్చింది అంటే మనసు యొక్క పూర్ణస్థితిని గుర్తుపట్టవచ్చు అని. పక్కన పెట్టి అంటే అర్థం ఏమిటి అంటే, పక్కన పెట్టడం అంటే అర్థం ఏంటి? ఒక విషయాన్ని అర్థం చేసుకునేటప్పుడు ఒక్కొక్కటి పక్కన పెట్టుకుంటూ వెళ్ళిపోతాం మనం. ఇప్పుడు ఉదాహరణకి పులిహోరలో పోపు వేయాలి అని అడిగారు అనుకోండి, ఏం చేస్తాం? ఫస్ట్ ఇంగు వేయాలంట. ఆ ఇంగు వేసిన తర్వాత ఏదో జీలకర్ర, తర్వాత ఏదో మెంతులు, ఆవాలు ఏవో అంటారు అనుకోండి. ఫస్ట్ మీరు ఇంగువ వేయాలి అని అన్న తర్వాత మనసులో పెట్టుకున్నారు, ఇంగువను పక్కన పెడతారు. ఇంగువ అంటే ఇక నెక్స్ట్ ఉండవు. అందుకని ఇంగువను పక్కన పెట్టడం అంటే అర్థం ఏంటి అంటే విషయాన్ని అర్థం చేసుకోమని. అంత వాసన, అంత రుచి ఎట్లా వచ్చింది అంటే, పెద్దలు ఎవరన్నా అడిగితే ఏం చెబుతారంటే, చింతకాయ పచ్చడి బాగుండాలంటే ఇంగువ పోపు బాగుండాలి అంటారు. సింపుల్గా ఒక మాట కదండి. పులిహోర బాగుండాలంటే ఇంగువ పోపు బాగుండాలి, ఇంగువ బాగుంటే పులిహోర బాగుంటుంది, మెంతిపిండి బాగుంటే పులిహోర అంటే పక్కన పెట్టడం అనే మాటకు అర్థం ఏమిటి అంటే, దాన్ని పక్కన పెట్టుకొని విషయాన్ని, అదిగాక ఇది 2 స్థాయిల్లో జరుగుతుంది. ఒకటి, ఒక యోగి చేసే ప్రక్రియ వేరు. ఒక భక్తుడు బాగా భక్తుడు పారవశ్యంతో పక్కన పెట్టేయగలుగుతాడు. యోగి ప్రాణాయామంతోనో మరే విధంగానో శరీరాన్ని పక్కన పెట్టి వెళ్ళిపోతాడు లోపలికి. మనలాంటి వాడు పక్కన పెట్టడం ఎట్లా అంటే, మనసు యొక్క చర్యలు, ఈ దేహం యొక్క చర్యలు అన్నీ అర్థం చేసుకోవటమే దాన్ని పక్కన పెట్టడం. అంటే చైతన్యం ఒక క్షణం శరీరమును పక్కన పెట్టి తనను తాను చూచుకొనవలెను. తను తాను చూచుకొనవలెను అంటే మనసుని అర్థం చేసుకోవాలి, మనసు యొక్క సమస్త క్రియలు అర్థం చేసుకోవాలి. అప్పుడు తెలుసుకొనుడి గుణము మాయమగును.
చైతన్యము తనను తాను మరుచును, సమాధి స్థితి కలుగు. ఎంత బాగా చెబుతున్నారు చూడండి. అప్పుడు తెలుసుకొనుడి గుణము మాయమ్మ గుణం. ఇప్పుడు మన ప్రయత్నం ఏంటి? ఉనికిని తెలుసుకోవాలని ఒక కోరిక ఉంది, లేదా ఆత్మను తెలుసుకోవాలని కోరిక ఉంది, లేదా పూర్ణమైన శుద్ధమైన మనసును తెలుసుకోవాలని ఒక కోరిక ఉంది. శరీరం పక్కన పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ సీక్రెట్ అన్నమాట. తెలుసుకొనుడి గుణము మాయమగును. ఇక్కడ ఏముంది? నేను తెలుసుకోవాలనేటువంటి గుణం కదా ఎక్కడుంది? మనసుకే ఒక సహజ సిద్ధమైన తన్ని తాను తెలుసుకునే గుణమే ఉంది. అది మనసు, నీ మనసు నా మనసు కాదు. మనసుకే ఆ లక్షణం ఉంది, గ్రహింపు శక్తి. దాన్నే వేదాంతంలో ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అనే పేర్లతో పెద్దలు చెప్పారు మనకి. తెలుసుకునే గుణము మాయమవును. ఇక గుణంతో పని లేదు. నిద్ర ఎట్లుంటుంది అని అడిగారు అనుకోండి, ఏం అక్కర్లేదు. నిద్రపోయి లేస్తే మనకు తెలుస్తుంది నిద్ర ఎట్లుందో. అంటే తెలుసుకోవాల్సిన విషయం మెలకువగా ఉండే తెలుసుకోక్కర్లేదు, పోగొట్టుకొని కూడా తెలుసుకోవచ్చు. తెలుసుకునే గుణాన్ని పోగొట్టుకొని కూడా తెలుసుకోవచ్చు కదండి. ఇప్పుడు తెలుసుకునేవాడు ఉన్నాడు, నిద్రలో తెలుసుకునేవాడు లేడుగా, ఆ గుణం లేదుగా, నేను తెలుసుకోవాలనేది లేదుగా. కానీ లేచాక నేను తెలుసుకున్నాను అంటున్నాడు. ఈ నేను అక్కడ లేదు, ఇప్పుడున్న నేను అక్కడ ఉండదు. ఈ గుణం అక్కడ లేదు అసలు, కానీ నీకు తెలియబడుతుంది. అంటే నీకు తెలియాలి అంటే ఈ గుణమే అక్కర్లేదు, తెలుసుకోవాలని ఒక తపనో ఆరాటమో. అందుకనే యాబ్సల్యూట్ ట్రూత్లో అన్నీ వదిలిపెట్టు. భగవాన్ ఏమన్నారంటే, నేనున్నానని భావించుకో, సంస్థితమై ఉండు. ధ్యానం చేయకు, సంస్థితమై ఉండు. ఉండటం గురించి భావించుకో, ఉన్నాను. ఇది ఈ మాట అన్నమాట. ఇప్పుడు మనకున్నది కోరికే. నేనెవరో తెలుసుకోవాలని కోరిక ఉంది, నేనెవరో తెలుసుకోవాలని కోరిక ఉంది. ఈ కోరిక ద్వారా తెలుసుకోవాలని మళ్ళా అంటే ఒక ప్రయత్నపరుడు, ఒక గమనించేవాడు, ఒక గుర్తుపెట్టేవాడు, ఒక అనుభవం పొందేవాడు. ఇప్పుడు ఉదాహరణకి ఆ సినిమా ఎట్లుందో అంటే, సినిమాకి పోతే సినిమా చూస్తే అర్థమవుతుంది. అక్కడ గమనించేవాడు ఉన్నాడు, సినిమా ఉంది, చూసేవాడు, ఇవన్నీ ఉన్నాయి. అది వ్యావహారిక సత్యం. పారమార్థిక సత్యంలో ఇట్లాంటి ప్రక్రియ ఉండదు, అసలు ఇట్లాంటి ప్రక్రియ ఉండదు. సరే, ఇంకొకటి ఏమిటి అంటే, ఈ మూడు ఉంటేనే బాహ్య ప్రపంచంలో అనుభవానికి సాధ్యమవుతుంది. అంతఃప్రపంచంలో అంటే ఆధ్యాత్మిక జీవనంలో, ఆధ్యాత్మిక సాధనలో, శోధనలో ఇది అక్కర్లేదు. తెలుసుకోవాలనే గుణం అక్కర్లేదు, తెలుసుకునే వయస్సు జ్ఞానంతోనూ పని లేదు. ఒక చంటి పిల్లవాడు నిద్రపోతున్నాడు అని హాయిగా ఉంటున్నాడు, ఒక పెద్దవాడు నిద్ర ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఈ తెలుసుకునేవాడే లేడు, కానీ తెలుస్తూనే ఉంది. తెలుసుకునేవాడు నిద్రలో ఉన్నాడా? తెలుసుకునేవాడు అయినా తెలుస్తుందిగా. అందుకనే జిడ్డు కృష్ణమూర్తి గారు ఏమంటారంటే, ముందు ఈ తెలుసుకునేవాడితోనే పెద్ద ముందు వీడిని అర్థం చేసుకోండి అంటున్నారు. అనుభవం తర్వాత ఈ తెలుసుకునేవాడు ఎవరో అర్థమైతే, అందుకనే భగవాన్ ఏమన్నారంటే, ఆ చూస్తున్నవాడు చూడు అంటారు. లేడు వాడు అసలు, తనకు తానే ఒక అనుభవం అయితే, వీడు వచ్చాడు మధ్యలో. ఈ నేను అనే శరీరంతో కలిపో, విషయంతో కలిపో, దేంతో కలిపి వ్యక్తమైంది. అప్పుడు తెలుసుకునేది గుణము మాయము గుణం, చైతన్యము తను తాను మరుచును. చైతన్యము తను తాను మరుచును అంటే ఏమిటి అర్థం? మనసు తనను తాను మర్చిపోతుంది అంటే మనసులో మనకేముంది? ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, చలనశక్తి, గ్రహింపు శక్తి, చాలన శక్తి, ఇవి ఉన్నాయి శక్తులు. అయితే మనసు కదిలిన తర్వాత ఇవిగా మారుతుంది. ఆత్మలో కదలికి వచ్చిన తర్వాత
ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అని 3 వచ్చినాయి. ఒక క్రియ అది, ఒక కదలిక వచ్చిన తర్వాత, దేంట్లో ఉన్న ఒక కదలిక వచ్చిన తర్వాత 3 శక్తులు అవుతున్నాయి. ఒకటి ఇచ్ఛ, ప్రపంచం అనుకోండి. క్రియాశక్తి, దానికోసం ఏదో పని చేయటం మనసు. ఆ జ్ఞానశక్తి, దాన్ని పొందానో ఏదో. ఈ 3 మళ్ళీ లోపల కూడా ఉన్నాయి. ఒకటి ఇచ్ఛాశక్తి, 2 క్రియాశక్తి, 2 జ్ఞానశక్తి. మనసే కదులుతుంది, అది క్రియాశక్తి అనుకుందాం. కదిలిన తర్వాత ఎప్పుడైతే కదిలిందో తనకు ఒక పరిధి పెట్టుకుంటుంది. పరిధే కాదు, కదలటం అంటే పరిధి కాదా? అసలు కదలిక పరిధి కాదు. మీరు ఆలోచించారు ఎప్పుడన్నా? కదలికే పరిధి. కదిలింది అంటే పరిధి వచ్చిందండి. ఉదాహరణకి నిద్రలో పరిధి ఉందా ఎవరికన్నా? ఇది అరుణాచలం, ఇది బొలుసుపాడు, ఇది అమెరికా, ఇది ఆస్ట్రేలియా అని ఉందా? లేదు, నేను మగవాడిని, నేను ఆడవాడిని, నేను పసివాడిని, ముసలివాడిని, నాది ఫలానా కులం, నాది ఫలానా మతం ఏమన్నా ఉందా? కదిలిందా మనసు, ఇటు వచ్చిందా, అన్ని పరిధులు వస్తాయి. అర్థమవుతుందండి? భార్య భర్త అవుతాడు, భర్తకి భార్య అవుతుంది, పరిధి వచ్చేస్తుంది. మరి నిద్ర పరిధే కాదు. కాబట్టి మనసుకే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అంటే ఈ 3 ఒకటి వ్యవహారికంలో. అంటే ఒక దాని మీద ఇచ్ఛ, దానికోసం పని, దానితో మనకు కావాల్సిన అనుభవం, అదే జ్ఞానం. ఇది బాహ్యం. అంతరంలో ఎట్లా జరుగుతుంది? ఇదే మనసు ఇచ్ఛ, ఒక కదలిక, దాంట్లో అది ఒక క్రియ. ఇచ్ఛ కదలడం ఒక క్రియే కదా, కదలిక ఒక క్రియ కదా, ఒక యాక్షన్ కదా అది. అదే జ్ఞానం, దానికి అదే. ఆ కదిలినప్పుడు ఏం చేస్తుంది అంటే తను తాను చూసుకుంటుంది. అది జ్ఞానం అయిపోయింది. అయితే చైతన్యము తనను తాను మరుచును. తనను తాను మరుచును అంటే అర్థం ఏమిటి అంటే, మనందరికీ నేను ప్రయత్నం చేసి, నేను సాధన చేసి, నేను అనే ఒక గుణంతో సాధ్యమవుతుంది అనే ఒక గుణం ఒకటి ఉంది మనందరిలో కూడా. ప్రతి విషయంలో బాహ్యానికి మంచిదే, కష్టపడి చదువుకోవాలి, కష్టపడి పనిచేయాలి, జీవితాన్నే, ఇది వ్యావహారిక సత్యం ఇది. అయితే అక్కడ కూడా మళ్ళీ పెద్దలు మళ్ళీ కర్తృత్వ భావన అది వేరు. మళ్ళీ ఇప్పుడు ఇంతవరకే చెబుతున్నాను. మళ్ళీ ఆ చాప్టర్ వేరే, ఆ కథ వేరే. కాబట్టి అక్కడ ఈ నేను అనేది ఏమిటంటే వ్యక్తిగతమైన అహంకారంతో, వ్యక్తిగతమైన ప్రయత్నంతో తెలుసుకునేవాడు వేరు, తెలియబడేది వేరు అనే ఒక భావం, అది ఒక గుణం అండి. తెలుసుకునేవాడు వేరు, తెలియబడేది వేరు అనేది ఒక గుణమే కాకుండా అదొక అజ్ఞానం కూడా. తెలుసుకునేది, తెలియబడేది అనే ఒకానొక ప్రక్రియ, అది దాందే, అది ఎవరిది కాదు, మనసుదే. అది మనసుదే. ఇప్పుడు ఏం పోతుంది ఇక్కడ? నేను నిద్ర ఏమిటో తెలుసుకోవాలని పడుకున్నాను, ఇది ఒక కోరిక అండి. నిద్రకి కొన్ని సహజ లక్షణాలు ఉన్నాయి. నిద్రలో పొందే అనుభవాలు అందరికీ సమంగా, సామాన్యంగా ఉన్నాయి. నేను తెలుసుకోవాలని పడుకున్నాను. పక్కన ఉన్నవాళ్ళు తెలుసుకోవాలని కూడా అనుకోకుండా పడుకున్నారు. వాళ్ళు తెలుసుకోవాలనుకొని పడుకోలేదు. కానీ ఇద్దరికి అనుభవం వచ్చిందా రాలేదా? ఇది మనసు తనను తాను మర్చిపోవటం అంటే. అయితే ఒకవేళ మనసు తను తాను మర్చిపోయినప్పుడు బాహ్యంలో ఫలం ఉండదు, కానీ లోపల ప్రక్రియలో అద్భుతమైన ఫలం ఆవిష్కరింపబడుతుంది. ఒక అద్భుతమైన ప్రక్రియ. తెలుసుకునేవాడు ఉన్నా నిద్రలో, అది బాహ్యం వరకే తెలుసుకోవటం అన్నది, మనసు దాకా అక్కర్లేదు. ఒక సహజ ప్రక్రియకి ప్రత్యేకమైనటువంటి గుర్తించేవాడు అక్కర్లేదు, తానే అసలు. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటున్నారంటే, చైతన్యము తనను తాను మరుచును, సమాధి స్థితి కలుగును. అంటే పూర్ణమైనటువంటి శుద్ధ మనసు, తాను మనసు వేరు అనే భావం. అంటే భగవాన్ ఏమన్నారంటే, మనోనాశనం అంటే
మనసే ఆత్మ అని తెలియటం పేరు మనోనాశనం అన్నారు. మనసు ఆత్మ ఒకటే అని తెలియటం మనోనాశనం. ఒకటే అని తెలియటం, ఒకటే అని తెలియటం, తెలియకుండా తెలియటం పేరు మనోనాశనం. అంటే ఒకటిగా ఉండటమే. తెలియటం అనే ప్రక్రియ అక్కర్లేదు, అసలు తెలియటం అనే ప్రక్రియ అక్కర్లేదు. అహంకారం, దేహాత్మభావం కల్పించేది తెలియటం అని. తెలియటం ఏంటి? నిద్ర. తెలుసుకోవటం ఏంటి? నిద్రని తెలుసుకోవటం ఏంటి? జరిగాక యువతలకు వచ్చాక ఆ మాట చెబుతున్నాను నేను. అందుకని సమాధి స్థితి కలుగును. సమాధి స్థితి అంటే మనసుకి, గుణానికి, దేహానికి ఆవలున్నటువంటి ఒకానొక అద్భుతమైన అనుభవం, ఆనంద స్థితి అనుభవంలోకి వస్తుంది అని ఒక మాట. సమాధి స్థితి అంటే సమాధాన స్థితి. ఆ స్థితి మనకి జీవనం, మెలకువ, జాగృతం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అప్పుడు దాన్ని గుర్తుపెట్టుకొని అది సమాధానంగా తనకు ఉపయోగపడుతుంది. మరి బాగుందండి నిద్ర, నేను తెలిసిపోయినా తెలియకపోయినా ప్రశాంతత, ఆనందం వస్తుంది, నేను లేచాక చెబుతున్నాను నేను అంటే నిద్ర ఎంత సహజమో ధ్యానం కానీ జ్ఞానం కానీ అంతే సహజం. మనసుకి అంత సహజం అండి, అనుమానం లేదు. మరి ఈ మనసు కానీ ఆత్మ కానీ లక్షణం ఏమిటి అంటే ఎప్పుడు ఒకలాగానే ఉంది. సత్యము, దానికి పేరు సత్యము. అంటే ఎప్పుడు ఒకలాగా ఉండేది. అంటే ఎప్పుడు అనే మాటకు అర్థం ఏమిటి అంటే త్రివిధావస్థల్లో జాగృత్, స్వప్న, సుషుప్తి అవస్థల్లో ఒకలానే ఉంది. జాగృత, స్వప్నము, సుషుప్తి. అంటే మనకి సుషుప్తిలో శాంతి వస్తుంది, జాగృత స్వప్నాల్లో శాంతి రావట్లేదు. మరి పోయిందా దాని సహజ స్థితి, సత్యస్థితి? ఒకవేళ సత్యస్థితి జాగృతంలో, స్వప్నంలో పోయేటట్టయితే పూర్ణమెట్టవుతుంది? పూర్ణమవుతుంది అది. అందుకని పూర్ణముదచ్యతే అనే శ్లోకం ఒకటి ఉంది కదా వేదం, ఉపనిషత్తుల్లో. మరి ఇప్పుడు లేనట్టేగా, అది సత్యం లేనట్టేగా, సత్యం లేనట్టే. మరి సత్యం ఉంది, మరి నాకెందుకు అనుభవంలోకి రావట్లేదు? సత్యం ఉంది, మరి నాకెందుకు అనుభవంలోకి రావట్లేదు? మనందరికీ ఎందుకు అనుభవంలోకి రావట్లేదు? ఏది ఉంటే రాదో, ఏది పోతే వస్తుందో తెలుసుకోవాలి మనం. ఏది ఉంటే రాదో, ఏది పోతే తెలుస్తుందో మనకు తెలియాలి. ఏది పోతే తెలుస్తుంది అంటే కాస్త శరీరాన్ని పక్కన పెట్టి, అంటే శరీరాన్ని అర్థం చేసుకొని, శరీరాన్ని పని చేయించే మనసునే అర్థం చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఈ విషయాన్ని మనం తిరిగి చదువుకోవాలి. చైతన్యము తనను తాను మరుచును, సమాధి స్థితి కలుగును, అంతకుముందు తెలుసుకొనుడి గుణము మాయమవును. ఇట్లా వెళ్దాం. తెలుసుకొనుడి గుణము మాయమవును. తెలుసుకొనుడి గుణంలో జాగ్రత్తగా తెలుస్తున్నది ఒకటి, తెలుసుకోవాలనుకోవటం ఒకటి. తేడా లేదా? తెలుసుకోవాలి అనుకునేది ఏంటి అక్కడ? గుణం. అది ఆ మనసులోనే పుట్టింది ఆ గుణం. ఆ గుణం పోతే ఏమవుతుంది? ఆ గుణం పోతే గుణం లేని స్థితి ఏది ఉందో నిర్గుణ పరబ్రహ్మం దర్శనంలోకి వస్తుంది. తెలుసుకునేటి గుణము, తెలుసుకోవాలని కోరిక, ఇచ్ఛ. పోయి దానికి అజ్ఞానం అని పేరు పెట్టండి, లేకపోతే తపనని పెట్టండి, ఏ పేరైనా పెట్టండి. తెలుసుకునేది గుణము కదండి. నిద్ర యొక్క ప్రశాంతత తెలుస్తుందా, తెలుసుకుంటున్నావా? ఇది ఒప్పుకుంటారా మీరు? తేడా అర్థమైందా మీకు? నిద్ర తెలుస్తుందంటే తెలుసుకునే గుణం అక్కడ లేదు. అందుకనే ఇక్కడ చాలా అద్భుతమైన విషయం, విచారణ మార్గంలో ధ్యానం చేయకు, సంస్థితమై ఉండు. నేనున్నానని భావించుకు, సంస్థితమై ఉండు.
ఉండటం గురించి భావించకు ఉన్నావు నీవు. ఇక్కడ ఏమిటి భావన 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 అని భగవాను వాడుతున్నారు. భావనకి అతీతమైన వారే భగవాను. భావన లేదు. భావనని మనం ఇంకో రకంగా చెప్పాలి అంటే తెలుసుకోవాలని ఒక ఆరాటమో ఆతృతో కోరికో ఇచ్చో దానికి ఏదో పేరు పెట్టండి. ఇప్పుడు ఉన్నది ఏంటి చెప్పండి? తెలుసుకోవాలి. నేను ఎవరు ప్రశ్న ఏముంది అందులో? నీకు తెలియటం కావాలా తెలుసుకోవటం కావాలా? తెలియటం కావాలి కదా. సరే, ధ్యానము చేయకు సంస్థితమై ఉండు. ధ్యానం ఎందుకు చేస్తున్నావు? తెలుసుకోవటం కోసమేగా. నీకు తెలియాలా తెలుసుకోవాలా? నీకు ధ్యానం తెలియాలా తెలుసుకోవాలా? నేనున్నానని భావించకు, సంస్థితమై ఉండు. నేనున్నానన్నది ఏమిటి చెప్పండి? అసలు నిజంగా నేనున్నట్టు నాకు ఎప్పుడు తెలుస్తుందో తెలుసా అండి? కోరుకున్నప్పుడే తెలుస్తుంది. చాలా చిత్రమైన విషయం అది. ఆ స్థానం అంటే ఏంటో తెలుసా అండి? అనుభవించేవాడు. మీకు ఏదన్నా ఇష్టమైంది పెట్టండి, మీరు వస్తారో రారో చూడండి ఒకసారి. ఒక బట్టో, ఒక చీరో, ఒక నగో, వయసో, స్వీటో, మీకు ఇష్టమైన పచ్చడో పెట్టినప్పుడు ఖచ్చితంగా మీరు అక్కడికి వచ్చి తీరుతారు. అప్పటిదాకా లేనివాడు అప్పుడు వచ్చాడు. అక్కడ అనుభవించేవాడు అప్పుడు వచ్చాడు. ఇక్కడ అనుభవం ముఖ్యమా అనుభవించేవాడు ముఖ్యమా అంటే నేనున్నానని భావించకు. ఎందుకు భావిస్తున్నావు నేనున్నానని? అదొక సూత్రం. నేనున్నానని భావించకు, సంస్థితమై ఉండు. ఉండటం గురించి భావించకు, ఉన్నావు నీవు. ఒక సూత్రం ఏంటి? నేనున్నా ఎరుకులో పెట్టమని ఒక సూత్రం. ఏమంటే అట్లా ఉండమని ఇంకో సూత్రం. ఇది పెద్దలు చెప్పిన సూత్రాలు బాగానే ఉన్నాయి. నాకు ఇప్పటికిప్పుడే అనుభవం కావాలి. ఇప్పుడు నేనేమంటున్నానంటే అనుభవం అనే మాట తెలియటమా తెలుసుకోవటమా? అమెరికా చాలా చల్లగా ఉంటుంది, ఇది తెలిసిన విషయం, చెప్పారుగా. చల్లదనం తెలియటమే నాకు కావాలి. ఇప్పుడు ఏమున్నాయి? ఒకటి తెలుసుకోవటం, రెండు తెలియటం. ఫాలో అవుతున్నారు. జ్ఞానులు ఏం చెబుతున్నారంటే, భగవాను సద్గురు శివానంద గురుదేవులు వారు ఏం చెబుతున్నారంటే, నీకు తెలుసుకోవటం కంటే తెలియటం ముఖ్యం. ఉన్నది అదే అన్నప్పుడు అది తెలియబడుతుంది. ఉన్నది అదే కాబట్టి తప్పకుండా తెలియబడాలి. కాదు అందులో నిద్రలో ఏముందో అది అందరికీ తెలియబడుతూనే ఉంది. ఏముంది అందులో? పెద్ద తేడా ఏముంది? సత్యం కాబట్టి అది. నిద్ర అనేది ఉంటే ఒకవేళ బతికి ఉండి మనం నిద్రపోవటం ఉంటే నిద్ర యొక్క లక్షణాలు అందరికీ ఒకలానే ఉన్నాయి. అందుకనే చచ్చిపోయిన శవాల దగ్గర పోయినప్పుడు బాగా నిద్రపోతున్నట్టుగా ఉన్నాడు, చచ్చిపోయినట్టుగా లేదా అంటాం మనం. మీకు అర్థమవుతుంది ఆ సబ్జెక్టు? ఇప్పుడు నీకు తెలియటమే అయితే ఆ సమయం వచ్చేంత వరకు ఆగితే, నిద్ర వచ్చేంత వరకు ఆగితే నీకు అనుభవంలోకి వచ్చేది అది సహజంగా. నువ్వు తెలుసుకోవాలి అనుకోవటం నిద్ర పట్టేంతవరకే, ఆ ప్రక్రియ అంతవరకే. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఉండటం గురించి భావించకు, ఉన్నావు నీవు, భగవాన్ చెప్పింది. ఇప్పుడు నేను ఉండటం గురించి ఎందుకు భావిస్తున్నాను? నేను ఆత్మ అనేది ఒకతుంది, దాన్ని నేను పొందాలనో ఏదో భావిస్తున్నాను. అంటే తెలుసుకోవాలని కదా. నీకు తెలియాలా తెలుసుకోవాలంటే మనందరం కూడా తెలియాలని అంటున్నాం. తెలియాలి అని అంటే తెలుసుకోవాలన్న కోరిక ఒక్కటి పక్కన పెడితే తెలియబడుతుంది. నిద్ర తెలుసుకోవాలనుకున్నావు, బాగానే ఉంది. తెలుసుకుంటూ నిద్రపోవటం అనేది లేదు. లేచాక చెబుతాం. లేచాక అందుకనే భగవాన్ ఏమన్నారంటే ధ్యానము చేయకు సంస్థితమై ఉండు. అల్టిమేట్ యాబ్సల్యూట్ ట్రూత్ వారు చెప్పింది. నేనున్నానని భావించుకు సంస్థితమై ఉండు. నేను ఒకడు ఉన్నాను అనుకుంటేనే నాకు జ్ఞానం కావాలి, పరమాత్మ కావాలి. అసలు నేను లేనని తెలుసుకోమన్నారు గురువుగారు ఆ సూత్రంలో. నేనున్నాను అంటంలో నేను మనిషిని అనే భావం కూడా ఉంది, నేను అమ్మాయిని అబ్బాయిని అనే భావం ఉంది, లేకపోతే నేను అజ్ఞాని అనే భావం ఉంది, నేను జ్ఞాని. ఏవో భావాలు అవి.
ఇన్ఫర్మేషన్ అది. ఇది పక్షి, ఇది జంతువు, ఈ చెట్టు పుట్ట అన్నీ వస్తున్నాయి, ద్వంద్వం వస్తుంది. నేనున్నానంటలో భగవాన్ ఏమన్నారంటే, గురువారు సద్గురు శివానంద గురుదేవులు వారు ఏమన్నారంటే, అసలు నీవు లేవుపో, నేనున్నాను భావించడం, నేను లేను అనుకోన్నారు. నేనున్నాను భావించడం కాదు, నేను లేను అంతే. అవే మాటలు లేండి, పెద్దలు చెప్పే మాటలన్నీ ఒకలానే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ముందు చేయవలసింది ఏంటంటే, తెలియబడటం అనేది ఒక అనుభవం, సహజము, సత్యము, పూర్ణము, సర్వకాలీనము, అందరికీ కూడా తెలుసుకోవాలి అనుకున్నది వ్యావహారిక సత్యం మాత్రమే. ఎందుకో చదువుకోవాలి, బాగా చదువుకోవాలి, ఉద్యోగం చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లలు చేసుకోవాలి, ఈ కథ వేరు. అసలు ఇక్కడ తెలిస్తేనే పని చేస్తాం. అసహజానికి తెలుసుకోవాలి, అసహజానికి నీది కాని దానికి తెలుసుకోవాలి, నీకు భిన్నమైన దానికి నువ్వు తెలుసుకోవాలి. నువ్వైన దానికి నువ్వు తెలుసుకోవటం ఉండదు, నువ్వు కాని దానికే తెలుసుకోవాలి. నీది ఆరోగ్యం తెలుసుకో, ఆరోగ్యంగానే ఉన్నావు. అనారోగ్యాన్ని తెలుసుకోవాలి, అంతే కదా. కాబట్టి ఇక్కడ ఏమంటే అట్లాంటి నిశ్చింత మనకు వచ్చేటట్టయితే, అట్లాంటి గుణం మనకు వచ్చేటట్టయితే అప్పుడు పరమాత్మ అనుభవము, ఆ పేరు లేదు దానికి. హిందీలో నీంద్ అంటారు, ఇంగ్లీష్లో స్లీప్ అంటారు, తెలుగులో నిద్ర అంటారు, సంస్కృతంలో సుషుప్తి అంటారు. పేరు ఏదైతే అక్కడ పేరుతో నిద్రపోతున్నాడా ఏంటి? తెలుగువాడు నిద్రపోతున్నాడా? ఇంగ్లీష్ వాడు స్లీప్ అని నిద్రపోతున్నాడా? హిందీ వాడు నీందని నిద్రపోతున్నాడా? భాష లేదే అక్కడ, అనుభవం మాత్రమే ఉంది. అనుభవం ఉంది, అనుభవపరుడు లేడే, తెలుసుకునే గుణమే లేదు అక్కడ, తెలియబడుతున్న గుణం మాత్రమే ఉంది. ఇది జ్ఞానశక్తి. నిద్రకి నిద్ర క్రియాశక్తి, నిద్రకి నిద్ర ఇచ్ఛాశక్తి, నిద్రలో నిద్ర జ్ఞానశక్తి అయిపోయింది అక్కడికి. ధ్యానానికి ధ్యానం ఇచ్ఛాశక్తి, ధ్యానానికి ధ్యానం క్రియాశక్తి, ధ్యానానికి ధ్యానం జ్ఞానశక్తి. అది సహజము, సంపూర్ణము, అవిభాజ్యము, అనంతము, నిర్విరామము. ఇప్పుడు కూడా ఉంది అది. ఇప్పుడు అది ఉంది, మనకి తెలియకపోవటం ఏమిటి అంటే, ఒకటి సరిగా అర్థం కాకపోవటం, అవగాహన చేసుకోకపోవటం, ఈ దేహంతో ఈ పనులు సాధించినట్టుగానే ఈ దేహం అనే జ్ఞాపకంతో దాన్ని సాధించాలనుకోవటం. నిద్ర అంటే దేహాన్ని మర్చిపోతున్నావా, జ్ఞాపకం పెట్టుకుంటున్నావా? ఉందో జ్ఞాపకం లేదు, మరుపు లేదు. నిద్రకి నా దేహం అవసరం అండి అని ఎవరు అంటున్నారండి? బతికి బట్టగట్టాలంటే, జీవించాలంటే దేహంతో అవసరం. ఇది వ్యావహారిక సత్యం, పారమార్థిక సత్యం కాదు. ఖచ్చితంగా మరి తేడా ఉందా అంటే, మరి రెండు ఒకటే అంటున్నారు కదా. అంటే అది గుర్తుపట్టడం, ఇది గుర్తుపట్టడం, రెండింటిని అవగాహన చేసుకోవటం. ఇప్పుడు శరీరం పక్కన పెట్టడం అనే మాటకు అర్థమైందండి. అట్లా కాదు, శరీరం కూడా నిష్క్రియపై చచ్చిపోతాం, మనసు కూడా చచ్చిపోతుంది. మనసు చచ్చిపోవటం ఏంటంటే అది ఒక శక్తి కదా, మీరు ఇందాక చెప్పినట్టుగా అదొక శక్తి కదా. అట్లా కాదండి, మనసు చచ్చిపోవటం అంటే మనం అప్పుడప్పుడు వాడుకలో, మన నిత్య జీవనంలో మీ అల్లుడు గారిని చూడటానికి వస్తారా, మీ నాన్నగారు చూడటానికి అంటారు, మనసు చచ్చిపోయింది అంటారు. మనసు చచ్చిపోతే ఎట చెప్పాయండి అంటే, ఆ తండ్రి గారి మీదనో, లేకపోతే ఆ పిల్లల మీదనో, లేకపోతే ఎవరి మీదనో అతనికి ఆసక్తి పోయింది. ఆసక్తి పోవటం పేరే మనసు చచ్చిపోవటం అంటే. అది జ్ఞానమే. జ్ఞానం అంటే అర్థం ఏంటి? చచ్చిపోవటం అంటే ఏమిటి, బతకటం అంటే ఏమిటి, గుణం అంటే ఏమిటి తెలియటం జ్ఞానం కాదా? మనసు చచ్చిపోయేదే ఎప్పుడో ఏదో ఒక రోజున. అందుకనే జిడ్డు కృష్ణమూర్తి గారు ఏమన్నారంటే, జీవించడంగానే మరణించండి, బతికున్నప్పుడే మరణించండి అన్నారు. మరణించటం అంటే అర్థం ఏంటి? మన ఆశలు, మన కోరికలు, మన వికారాలు ఇవన్నీ మరణించినట్టయితే, అంటే చచ్చిపోతే ఎట్లా? ఇందాక మా చింతకాయ పచ్చడి వేసుకొని తింటారా, ఇప్పుడు ఆ కోరిక ఎప్పుడూ చచ్చిపోయిందండి అంటారు. కోరిక చచ్చిపోవటం అంటే ఏంటి? అది నిన్ను సంతోషపెట్టట్లేదు, దుఃఖపెట్టట్లేదు. అది చచ్చిపోవటం అనే మాటకు అర్థం ఏంటంటే,
ఏది నిన్ను సంతోషపెట్టదో, ఏది నిన్ను దుఃఖపెట్టదో దానికి మరణం అని పేరు. అట్లాంటి మరణాన్ని జీవించగానే సంపాదించండి అని, బతికుండగా మరణించండి. ఎప్పుడో 80 ఏళ్ళకో 70 ఏళ్ళకో మరణం కాదు, ఈ మరణం పునర్జన్మ అని చెబుతున్నారు కృష్ణమూర్తి గారు. మన కోపాలు, మన ఆశలు, మన ఆశయాలు. అయితే ఈ తెలుసుకునేవాడు అల్టిమేట్గా చివరిలో తెలియబడుతుంది, అది సహజమే, తెలియబడుతుంది, అనుభవంలో ఉంది, ఇప్పటికే ఉందని గురువు వాక్యం మీద మనకు విశ్వాసం ఉండేటట్టయితే నేను తెలుసుకోవాలి, నేను అనేది కాదు, తెలుసుకోవాలి అనే గుణం పక్కకి వెళ్ళిపోతుంది, పరిపూర్ణత వస్తుంది. అయిపోయింది, ఇప్పుడే వస్తుంది. ఏమొచ్చింది? తెలుసుకోవాలి, బాహ్య జీవనానికి కాదు, మళ్ళీ చెబుతున్నాను. అసలు బాహ్య జీవనంలోనే తెలుసుకోవాలని గుణం వచ్చింది కాబట్టి అంతఃచేతనంలో తెలుసుకోవాలని గుణం పోగొట్టుకోవడం తెలుస్తుంది. తెలుసుకోవాలని గుణం మంచిదే. కామి కానివాడు మోక్షగామి కాడు. కామం ఉండాల్సిందంటే కోరిక ఉండాల్సిందే. కోరికని మళ్ళీ అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయాలి. ఇది పెద్దలు మనకు అందించిన సూత్రం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది 35 నిమిషాలు అయిపోయింది అప్పుడే. ఇంకొక పేర చెప్పుకొని మనం ముగిద్దాం. చైతన్యము సహజముగా విశ్వజనీనమైనది. చైతన్యము విశ్వజనీనమైనది, సమస్త జీవులకు చెందినట్టిది. ఈ మనసు ఎవరికి చెందింది అంటే సమస్త జీవులకు. చైతన్యం అని వాడట్లేదండి. చైతన్యం అనే మాటకి ఏమిటంటే వ్యక్తమైంది, యాక్షన్లో ఉన్నది. చైతన్యం అనే మాటకి ఏమంటున్నాడంటే యాక్షన్, క్రియ. అది ఒక క్రియ అనుకోండి, క్రియాశక్తి అనుకోండి. చైతన్యం అంటే ఓ క్రియాశక్తి. అంటే క్రియాశక్తి అని అంటంలో శక్తి ఒకటి, క్రియ ఒకటి. శక్తి క్రియగా మారుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఇందాక తెలియటము అనే గుణం, తెలియబడటం అనే గుణం, తెలుసుకోవటం అనే గుణం, రెండు ఉన్నాయి. తెలుసుకోవటం ఒకటి ఉంది, తెలియబడటం ఒకటి ఉంది. ఈ తెలియబడటం అనే గుణం, తెలియబడటం అనే గుణం జ్ఞానశక్తి, సహజ జ్ఞానశక్తి, సహజంగా ఉన్న జ్ఞానశక్తి. ఇకపోతే తెలుసుకోవాలి, తెలుసుకునే గుణము. తెలుసుకునే గుణము అంటంలో మనసులో ఇంకోటి వచ్చి చేరింది, ఏదో దాన్ని అది అసంపూర్ణం చేసింది, దాన్ని అది కప్పేసింది కాదా? ఒక మాట చెబుతాను చూడండి. హోటల్కి వెళ్తాం, మనకి ఇడ్లీ చాలా ఇష్టం, సాంబార్ ఇడ్లీ చాలా ఇష్టం. సాంబార్ ఇడ్లీ తింటూనే ఉంటాం. మళ్ళీ మన మనసు అనే పాకెట్లో పూరి కూడా చాలా ఇష్టం. ఇడ్లీ తింటూ ఇది పూర్తి చేసి పూరి తింటామనుకుంటాం. పూరి తినే టైంలో, తినాలనుకునే ఆలోచనలో ఇడ్లీని అనుభవించడం అనేది పోయింది, ఆ ప్రక్రియ పోయింది. ఎవరో కొద్దిమంది మాత్రమే తినాలే, తర్వాత ముందు తిందామని చక్కగా తింటారు, అది వేరే విషయం. అది చాలా తక్కువ మందికి ఉంటుంది. ఇక్కడ ఇడ్లీ తింటుంటే ఇడ్లీ రుచిలో తెలియబడటం ఉంది. నువ్వు పూరి రుచిని గుర్తు తెచ్చుకోవడంలో పూరిని తెలుసుకునే గుణం ఉంది. ఇక్కడ తెలుసుకునే గుణం తెలియబడే గుణాన్ని పూర్తి చేసింది. ఇకపోతే పూరి తింటుంటాం, పూరి తినొచ్చు కదా. పూరి తినకుండా ఇందాక ఇడ్లీ సరిగా తినలేదు అంటాం. అంటే ఇప్పుడు పూరిని కూడా వదిలిపెట్టాం. కాదండి, మనకు జరగట్లేదా ఇవి? ఎన్ని విషయాల్లోనూ. ఊరికి ఉదాహరణకు హోటల్ అని చెప్పా కానీ అందాకెందుకు చిన్నపిల్లలు కూడా కొద్దిగా బుద్ధి తెలిసి అంతా వాడికి ఇచ్చింది వీడికి ఇచ్చిందే కానీ వాడిది వేరు అనే భావన వచ్చేటప్పటికి వీడిది ఎంజాయ్ చేయలేడు, ఏడుస్తుంటాడు. పైపచ్చి నాకు అది కావాలని ఏడుస్తుంటాడు. మీరు తల్లి చెప్పనివ్వండి, తండ్రి చెప్పనివ్వండి, ఎవరు చెప్పినా ఆ ఆరాటం అన్నది ఆ వస్తువుని ఎంజాయ్. ఇప్పుడు మనకేమంటే సహజ సిద్ధంగా ఉన్నటువంటి జ్ఞానశక్తి ఏదైతే ఉందో, ఈ జ్ఞానశక్తిని ఏమవుతుందంటే ఇచ్ఛాశక్తి మంచిదే, కానీ ఇచ్ఛాశక్తి సరిగా ఇచ్చే శక్తికి, అంటే జ్ఞానశక్తికే ఇచ్చే శక్తి ఉందని మరిచిపోయి
ఇంకా ఎక్కడో ఉందనే ఒక అపార్థం సహజ సిద్ధమైనటువంటి జ్ఞానశక్తిని దూరం చేస్తుంది. సింపుల్ ఇది, ఇందులో ఇక అనుమానం ఏం లేదు. ఇందులో ఇన్ని లేవు అసలు. నేను లేదు, మీరు లేదు. ఇక్కడ చెబుతున్నారు చూడండి, చైతన్యము సహజముగా విశ్వజనీయమైనదే, సకల జీవులకు చెందినట్టది. ఒక శరీరము ఒక పురుగుకు చెందినదై ఉండవచ్చును, కానీ దాని చైతన్యం ముందు విశ్వము ఇమిడి ఉండును. ఇప్పుడు మనం దీని గురించి ఒక చిన్న వివరణ చెబుతాను నేను. ఇప్పుడు మనందరం తెలియగలవాళ్ళం కదండి. మనందరం కూడా మనుషులు ముఖ్యంగా చాలా తెలియగలవాళ్ళు. ఒక వస్తువుని కాపాడుకుంటాం, వస్తువుని దాచిపెట్టుకుంటాం. ఇప్పుడు ఉదాహరణకి తండ్రి గారు ఏమన్నా వీలునామా రాస్తే చాలా భద్రపరుచుకుంటాం, మనం జాగ్రత్త చేసుకుంటాం. అట్లానే అంటే దానికి ఉన్న విలువ అట్లాంటిది. మన ఎదురుగా ఇల్లు ఉండొచ్చు, వాకిలు ఉండొచ్చు, పొలం ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు. ఆ వస్తువుకి నాకున్న సంబంధం అట్లాంటిది. అంతేకాక దానికి కావాల్సినటువంటి తెలివితేటలు కూడా కావాలి. అది ఎప్పుడు ఏ వ్యవహారంలో అది ఉపయోగపడుతుంది అన్నది కూడా కావాలి. అంతేకాక మనందరికీ ఆకలి ఉంది, సంపాదించుకోవటం ఉంది, తినటం ఉంది, అది మంచిదే. అంతేకాక ఒక వ్యక్తితో ఎట్లా వ్యవహరించాలి, ఎట్లా మనం దాన్ని పొందాలి, ఇట్లా మనం విచారణ చేసుకుంటూ వెళితే, ఇది విచారణే చేసుకుంటూ వెళితే మనిషి చాలా వివేకవంతుడు, విజ్ఞానవంతుడు, బుద్ధి ఉన్నవాడు అని అంటున్నాం కదా మనం. ఇక్కడ వీరు ఏమంటున్నారంటే, ఒక శరీరము ఒక పురుగుకు చెందినది ఉండవచ్చు. ఒక పురుగు కావచ్చు, అది ఒక జంతువు ఏదన్నా కావచ్చు, ఒక చెట్టు కావచ్చు, ఏదన్నా కావచ్చు అండి. ఈ చైతన్యం ఎట్లాంటిదంటే ఈ శక్తి, అది శక్తి, క్రియాశక్తి అనుకోండి. ఇక రూపాన్ని తీసేయండి. అక్కడ కోతి ఉందా, కుక్క ఉందా, నక్క ఉందా, పేనుందా, ఈగుందా, దోమ ఉందా కాదు మనకి. మొత్తానికి ఈ ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అనే ఒకానొక మహాశక్తి విశ్వమంతా వ్యాపించింది. దాన్ని విశ్వ చైతన్యమని, పరమాత్మని పెద్దలు చెబుతున్నారు. దీనికి కేరళలో విదాంపూర్ అని ఒక గ్రామం ఉందండి. ఇప్పుడు ఈ 4-5 రోజుల్లో వైరల్ అయిన సంఘటన. కేరళ అనే రాష్ట్రంలో విదాంపూర్ అనేటువంటి రాష్ట్రంలో అక్కడ శాస్తా కొట్టై అనేటువంటి ఒక సంస్థానం ఉండేది. సుమారుగా బ్రిటిష్ కాలం నాడు, అంటే 1900 సంవత్సరం అనుకుందాం, ఇంకా ముందే అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ సంవత్సరాలు కాదు మనకు కావాల్సిన విషయం ముఖ్యం మనకి. అయితే అక్కడ రాజుగారు ఏం చేశారంటే, దేవాలయాల్లో ఉన్నటువంటి వానరాలకి వాటికి అన్నదానం చేయండి అని ప్రకటన చేశారు అక్కడ రాజుగారు. సరే, జరుగుతూనే ఉంది. ఈలోపు మన భారతదేశానికి ఆంగ్లేయులు పరిపాలించడానికి వ్యాపారం పేరుతో రావటం, ఆ తర్వాత ఆ ప్రాంతానికి అక్కడ కూడా వాళ్ళు ఉన్నారు కదా, మన్రో అని, కల్నల్ మన్రో అనే ఒక ఆయన అక్కడ వెళ్ళారు. వాళ్ళు అన్నీ కూడా మన శాసనాల్ని, చట్టాలని అన్నీ మార్చుకుంటూ వస్తారు. కానీ మన్రో చాలా గొప్పవారు. ఆయన మంత్రాలయం వెళితే రాఘవేంద్ర స్వామి దర్శనం అయింది. అరుణాచలం వెళితే అరుణగిరి వారికి తేజరూపమైన అగ్ని దర్శనం అయింది. అట్లానే వారు ఆంజనేయ స్వామిది కొండ మన కడపలో ఉంటుంది, అక్కడికి వెళ్తే తోరణం, బంగారు తోరణం దర్శనమైంది. చాలా గొప్పవారండి ఆయన. రాఘవేంద్ర స్వామి ప్రత్యక్షంగా మాట్లాడారు వారితో. మంత్రాక్షతలు ఇచ్చారట, బంగారు అవి ఉన్నాయని అంటారు. ఆయన ఏంటంటే అప్పట్లో వైష్ణవ దేవాలయాలు ఆస్తులని తీసేయటం అట్లా చేస్తే మళ్ళీ రాఘవేంద్ర స్వామి అనుగ్రహం అయ్యాక మళ్ళీ తన అట్లానే మన్రో గారు అక్కడ వచ్చి ఈ కోతులకి, ఈ జీవరాశులకి అన్నదానం చేయొద్దని ప్రకటన చేశారు, శాసనం చేశారు. అది చేసేటప్పటికీ వాళ్ళు పెట్టలేదు. ఆ రోజు పెట్టలే, 2 రోజులు పెట్టలే. 3వ రోజుకి ఈ కోతులు అక్కడికి వెళ్ళి
గందరగోళం చేసినట్టు, అల్లరి చేసినట్టు. ఏం చేయాలో తోచక వెళ్ళి మన్రో గారికి చెప్పారు, ఇట్లా ఉందండి. సరే నేను వస్తున్నాను పదండి అన్నారు. వారు వస్తున్నారని మరి ఎవరు చెప్పారు? కోతులన్నీ వరుసగా బారులు తీరి చక్కగా క్రమశిక్షణగా కూర్చొని ఉన్నాయి. వారు చూసి ఆశ్చర్యపోయారు, ఇది ఈ క్రమశిక్షణ ఏమిటి, ఈ లక్షణం ఏమిటి. సరే వచ్చి ఏమన్నారంటే, మరి మీరు ఇట్లా మీరు చాలా క్రమశిక్షణ పద్ధతి గలవాళ్ళని విన్నాను నేను. అయితే వాటికి పేర్లు కూడా ఉన్నాయట, సుగ్రీవుడని రకరకాల పేర్లు ఉన్నాయి ఆ వానరాలకి. అయితే వాటిని ఉద్దేశించి, మీకు ఇట్లా క్రమశిక్షణ ఒక పద్ధతి గలవాళ్ళని విన్నాను నేను, మరి మీరు ఇట్లా ఆగం చేయటం ఏమన్నా మీకు పద్ధత, ఎందుకు చేస్తున్నారు మీరు అని అడిగితే అక్కడ కోతులని ఏం చేసినట్టంటే, వానరాలు అన్నం పెట్టట్లేదు, మాకు ఆహారం ఇవ్వట్లేదు అని చెప్పి సైగ చేసి చెప్పినట్టు. ఈయనేమో మనుషులతో మాట్లాడినట్టే మాట్లాడుతున్నారు మన్రో గారు. గొప్పవాడు ఆయన. గొప్పవాడంటే అర్థం ఏంటంటే చక్కటి అవగాహన శక్తి, అంటే అప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టుగా వెళ్ళగలిగే మంచి గుణం ఉంది. అంటే ఆయన ఏమన్నారంటే, సరే బాగుంది, మీకు పెట్టలేదని మీరు అల్లరి చేస్తున్నారు, మీకు పెట్టాలని ఎక్కడైనా శాసనం ఉందా, రూల్ ఉందా అని అడిగారు. అంటే సుగ్రీవుడు అనే వానరం దవదవ దగ్గరలో ఉన్న ఒక పెద్ద వృక్షం ఎక్కి తామ్రం అంటే రాగి రేకు మీద శాసనం అప్పటి రాజు ఎప్పుడు రాశారో ఆ శాసనాన్ని తీసుకొచ్చి మన్రో గారి చేతికి ఇచ్చింది ఆ సుగ్రీవుడు అనేటువంటి వానరం. అది చదివి తను చేసినటువంటి చట్టాన్ని ఉపసంహరించుకొని, రేపటి నుంచి వీడికి వీధిగా ఆహారం పెట్టండి, అన్నదానం చేయండి. ఇప్పటికీ మనం ఆ శాస్తా కొట్టం అనే ప్రాంతానికి వెళితే చక్కగా వాటికి టేబుల్స్ మీద అరిటాకుల్లో రకరకాల భోజనాలు, చాలా విందుగా ఉంటుంది చూడటానికి. నేను అనేది ఏంటంటే, ఇక్కడ నిసర్గదత్త మహారాజు గారు చెప్పింది ఒక పురుగుకో, ఒక నీకో, ఒక పరమాత్మకో చెందింది కాదు, అది విశ్వమంతా ఇది. ఆ వానరానికి ఒక రాగి రేకు మీద శాసనం రాజు రాశారు, ఇది ఉపయోగపడుతుంది. శాసనం అంటే ఏంటో తెలిసి ఉండాలిగా, వానరానికి శాసనం అంటే తెలిసి ఉండాలిగా. ఇప్పటికీ మన వాళ్ళు కూడా మీ తాతగారు రాసిన లెటర్స్ లేవు అండి అంటాం. ఏవి ఉండవు మన దగ్గర, అసలు ఏ విలువ లేదు మనకి. ఆ వానరానికి ఎట్ట తెలిసింది? విశ్వ చైతన్యం అంటే అది విశ్వజనీయమైనది చైతన్యము, మనసు. దానికి మనసు ఉందా లేదా ఇప్పుడు చెప్పండి, ఎట్లా ఉంది? మరి భద్రపరచడం ఏంటండి? ముందు దాని విలువ తెలియాలి. ఆ రాగి రేకు మీద ఉన్న శాసనానికి విలువ తెలియాలి. విలువ తెలిసింది, ఇది ఉపయోగపడుతుంది అనుకున్నాక దాచిపెట్టాలి. దాచిపెట్టేంత కోతెన్నాళ్ళు బతుకుతుంది? 10 ఏళ్ళు 7 ఏళ్ళు బతుకుతుందేమో. ఎట్లా కాపాడుకుంటూ వచ్చినాయి. సరే, రాజుకి అది తీసుకొచ్చి చూపెడితే పని అవుతుందని ఎవరు చెప్పారు? ఇదే నిన్న కృష్ణభిక్ష గారు, భగవాన్ మిమ్మల్ని ఎవరన్నా తలుచుకుంటే మీరు వారిని తలుచుకుంటారట కదా, నిజమేనా అని అన్నారు. భగవాన్ తలుచుకుంటే భగవాన్ మనం తలుచుకోవటం. మరి ఈ వానరంలో చేసిన ఈ మహాశక్తినానండి, మనసండి, మీరు ఉనికనండి, పరమాత్మనండి, ఏ పేరన్నా పెట్టండి, ఎంత అద్భుతమైన విషయం చూడండి. అసలు ఇప్పటికీ జరుగుతున్నాయి. బహుశా ఇప్పుడు కూడా శాసనం ఉండాలి. ఏమో రేపు ఎట్లా మనలాంటి వాడు ఎవడో ఏది ప్రూఫ్ అయితే మంచివాడు పోతే మేము వీటిని నమ్మమంటే సరే చేసేది అవి ఏం చేయాలో అవి చేస్తాయి, అది వేరే విషయం. అసలు శాసనాన్ని కాపాడుకోవటం ఏంటంటే, ఆ చుట్టు మీద ఆ సుగ్రీవుడు అనే వానరం వెళ్ళే తీసుకొచ్చి ఇచ్చింది మన్రోకి. సరే నేను ఉపసంహరించుకుంటున్నాను, వాటికి ఇప్పటికీ జరుగుతుంది అంటున్నారు. వీరు చెప్పిన దానికి సరిపోయిందా మీకు? ఒక కుక్కలు, ఒక పాములు, ఒక కోతులు, ఒక ఆవులు, ఒక ఎద్దులు, సృష్టి అంతా ఒక పక్షులు ఆస్ట్రేలియా నుంచి భారతదేశం వచ్చి మళ్ళీ ఆస్ట్రేలియాకి తమ గూటికి మళ్ళీ. ఆస్ట్రేలియా అంటే ఏమో ఒక చిన్న చెట్టు గూడ ఏంటి, ఎంత విశాలమైన దేశం. అమెరికా ఎంత విశాలమైన దేశం. ఈ భారతదేశానికి 4 రెట్లు పెద్దది. మనం వెళ్ళాలంటే అడ్రస్ తీసుకోవాలి, రూట్ మ్యాప్ కావాలి, తర్వాత దాన్ని ఏమంటారు దీంట్లో చూసుకోవటం, గూగుల్ మ్యాప్ కావాలి,
ఇన్నుంటే కానీ వెళ్ళలేమే. ఒక పక్షి ఏ కాలిఫోర్నియా నుంచో వస్తే మళ్ళీ కాలిఫోర్నియాకి ఎట్లా వెళుతుంది? మళ్ళీ కాలిఫోర్నియా అంటే ఒక చిన్న కుగ్రామము, ఒక చిన్న గుడిసో కాదే, పెద్ద ప్రాంతం. మళ్ళీ తన ప్లేస్కి వెళ్ళి తన బిడ్డలతో. ఇది విశ్వశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. అయితే పక్షుల్లో, పశువుల్లో తిరిగి తెలుసుకోవాలనే గుణం లేదండి. అవిగా ఉన్నాయి అంతే. అవిగా ఉన్నాయి. ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే, పెద్దలు ఏమంటున్నారంటే, నీకు తెలియటం కావాలి అంటే తెలుసుకోవాలనుకోవటం ఇప్పుడే వదిలిపెట్టు. భగవాన్ ఇందాక చెప్పిన సూత్రం. నువ్వు తెలుసుకోవాలి అనుకుంటూ ఉంటామే నీకు కావాలనుకుంటూ ఉంటే అట్లా అనుకుంటూ ఉండు, నీకు ఎప్పటికీ తెలియబడదు. నిద్రలో లాగా. నిద్ర సహజము అందరికీ, ధ్యానం కూడా అంత అది ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి కలిపి ఒక మహాశక్తి. అది అన్నిటా వ్యాపించింది అని మహారాజు వారు మనకి బోధిస్తున్నారు. చైతన్యమునందు విశ్వము ఇమిడి ఉండును, కానీ దాని చైతన్యమునందు విశ్వము ఇమిడి, ప్రతి దాని యందు విశ్వము అంటే అర్థం ఏంటంటే మనం అనుకునే అద్భుతమైన శక్తులు కానీ, మీరనే తెలివితేటలు, ఇంటెలిజెన్స్ అనండి, మీరు ఏ పేరన్నా పెట్టండి, ప్రతి జీవిలో కూడా ఉంది. విశ్వము అనే మాటకు అర్థం ఒక గుండటి భూమి కాదండి. విశ్వము అనే మాట అనంతమైన శూన్యము, గెలాక్సీస్ అవే కాదు. ఏ విశ్వశక్తి నాలో, మనిషిలో ఉంది అనుకుంటున్నావో, గుర్తుపట్టావో, అది ప్రతి జీవరాశి యందు ఆ శక్తి అనంతంగా, అంత శక్తితో. అందుకనే ఏమంటారంటే వైవిధ్యం ఉంది కానీ వైరుధ్యం లేదు. ఆపోజిట్ పోల్స్ ఉంటాయి, ఆపోజిట్గా ఉంటుంది ప్రతి, కానీ అపోజిషన్ ఉండకూడదు అంటారు. అర్థమైందండి? ఇప్పుడు విశ్వశక్తి ఉందని మీరు ఎన్ని ఉదాహరణలు చెబుతారు చెప్పండి. ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే, కాస్త ఇంటికి వెళ్ళి ఒక పెట్టని, ఒక ఉడత ఎంత బాగా చేస్తుందండి. అందుకని ఈ భగవాను మూగజీవులు అంటే ఒప్పుకునేవారు కాదు. వీరు చెప్పిన మాటే. మరి భగవాన్ ఉడత చేతిలోకి వచ్చి చక్కగా 10-15 తిని ఇంక వెళ్ళిపోతుంది. మళ్ళీ రేపే వస్తుంది ఆ టైంకి. ఆ టైం వాటికి అది తెలుసో తెలియదు మనకి. మీరు ఒక కుక్కకి అన్నం పెట్టండి ఒక టైంలో, కాకి అన్నం పెట్టండి, మనకి గడియారాలు ఆగిపోతే మనకేమీ తెలియదు, కానీ ఖచ్చితంగా ఆ టైంకి వాచ్ సరి చేసుకోవచ్చు, ఖచ్చితంగా వస్తుంది. అది విశ్వశక్తి. విశ్వము అందులో ఉంది అనే మాటకు అర్థం ఏంటంటే, నువ్వు అనుకునే అత్యంత విలువైన, ఊహింపశక్యంగానే శక్తులు అన్నిట్లో ఉన్నాయి. వాటికి పేర్లు పెట్టద్దు. వాటికి మనిషి అని, కుక్క అని, దాన్ని చూడు, నువ్వు బయటపడతావు. అంత సహజంగా జ్ఞానం కలుగుతుంది. చైతన్యము తను తాను అర్థము చేసుకున్నప్పుడు, గుర్తించినప్పుడు ఇది అవగాహన గుణం. ఇప్పుడు ఇక్కడ ఏం చెబుతున్నారు చెప్పకుండానే అంటే, ఇవి చూడండి ఫస్ట్. అదే చైతన్యంగా కుక్కలో అదే ఉంది, నక్కలో అదే ఉంది, నాలో అది లేదేంటి? ఎప్పుడైతే కుక్కలో అదే ఉంది, దానిలో అదే ఉంది అంటున్నామంటే, వివేకానంద స్వామి ఒకటి చెప్పారు, నీలో ఏముందో అదే చూస్తావా. నువ్వు ఒకటి చూస్తున్నావంటే అప్పటికి నీలో అది ఉందని అర్థం. కోపమనండి, తాపమనండి, అదే పచ్చకామెల్లో వాడికి లోకంతా పచ్చ కనపడుతుందని. విశ్వశక్తిని గుర్తుపెడితే ధ్యానం ఏమిటో అర్థమవుతుంది మనకి. అది పక్కన పెట్టి తెలుసుకోవాలనుకోవటం, తెలుసుకోవాలి. ఇందాక మనం చెప్పిన సుగ్రీవుడనే వానరాన్ని ఒక్కసారి గుర్తు పెట్టుకుంటే ఎంత అద్భుతమైన శక్తి ఈ సృష్టి అంతా ఎంత వ్యాపించింది, ఎంత ఆనందంగా ఉంటుంది మనకి. అన్ని నామములు చైతన్యమునకు చెందినవే. ఒక కోతి, ఒక కుక్క, ఒక పంది, ఒక పేను, ఒక నల్లి, ఒక బల్లి, అన్నీ ఆ పరమాత్మ నామాలే. పరమాత్మ అనే బదులు మనసు, చైతన్యము, ఉనికి, ఆత్మ, ఈ పేర్లు వదిలిపెట్టండి. మీకు ఏదనిపిస్తే అది పెట్టుకోండి. మనసుని తేలిగ్గా వాడదాం. అసలు మనసు కూడా వద్దండి, ఒక శక్తి. ఈ సైన్స్ అదే అంటుంటుంది,
ఓ ఎనర్జీ, ఈ సృష్టి అంతా ఓ ఎనర్జీ ఉందని నమ్ముతున్నాం అంటారు. నమ్ముతామంటే సైన్సు ఎక్కడ కొంతవరకే పరిమితం అవుతుంది, దీనికి దానికి విభజన తీసుకొచ్చింది. ఒక దాంట్లోనే పరిమితం అయిపోయింది కాబట్టి అందుకనే ఈ సైన్స్ కూడా పూర్ణత్వం వస్తే పరమాత్మే అన్నారు గురువుగారు కూడా. అవతల వైపు పరమాత్మ అన్ని వైపులా చూడగలిగింది. కానీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కళ్ళు చేసుకుంటూ అంతవరకు పరిమితం అయిపోతారు. అనంతంగా చూడటం ఈ వేదాంతం యొక్క గొప్పతనం ఏమిటి అంటే, ఆధ్యాత్మికత గొప్పతనం ఏమిటి అంటే, అన్నిట్లో చూడటానికి, అన్నిట్లో ఏది కామనంగా ఉందో చూడటం ఆధ్యాత్మికత. ఏది ఈ శరీరంలో కామన్గా ఇబ్బంది పడుతున్నామో ఈ సృష్టిలో అది ఎట్లా దేంట్లో ఉందో ఒక దాంట్లో వెతకటం పేరు సైన్సే. కానీ సైన్స్ కూడా అది గుర్తుపట్టేటప్పుడు ఇది ఒకటే అనే అర్థమైన రోజున, ఆ మనసుకి తెలిసిన రోజున అతను వేదాంతి అయిపోతాడు, సాక్షాత్తు ఋషి అయిపోతాడు. ఒక సైంటిస్ట్ కూడా ఋషి. వివిధ రకములైన శరీరములు బట్టి చైతన్యం యొక్క యోగ్యత వేరుగా నుండును. అయితే చైతన్యం అంతా ఒక రకంగానే ఉన్నా మళ్ళా శరీరాన్ని బట్టి దాని వ్యక్తీకరణ మారుగా ఉంటుంది, వ్యక్తీకరణ మార్పుగా ఉంటుంది. ఈ మార్పుని మనం భేదం అనుకోవద్దు. కామన్గాను ఉంది, అన్కామన్గాను కూడా ఉంది. అన్కామన్కి కామన్కి మధ్య ఉన్నది ఏదైతే ఉందో అది ట్రూత్ అట్లా ఉంటుంది. సత్యం ఎప్పుడు కూడా కోతి మనిషిలాగా ఉండదుగా, మనిషి కోతిలాగా ఉండదు. కానీ దాని తెలివితేటలు ఒక రకంగా ఉంటాయి. కానీ ఈ కోతిలో పనిచేసేది ఒకటే శక్తి శరీరాన్ని బట్టి మారుతుంటుంది. ఏనుగు ఒక రకంగా ఉంటుంది, పిల్లి ఒక రకంగా. పిల్లికి ఎంత శుభ్రం ఉంటుంది మీకు తెలుసు కదా. మీకు ఎలక పెంటలు కనపడతాయి కానీ పిల్లి పెంటలు కనపడవు. పిల్లి వెళ్ళి దూరంగా గుంట తీసి అందులో విసర్జన చేసి పూడ్చి వస్తుంది. కానీ ఇదే చైతన్యం అక్కడ ఉంది, అదే చైతన్యం ఇక్కడ కూడా ఉంది. మనం చేయలేని పని అది చేస్తుంది. శుభ్రత. ఇట్లా కృష్ణమూర్తి గారు ఏమంటారంటే, ఇట్లా చూడండి అంటున్నారు. ఇవాళకి ఇది అయిపోయింది, మళ్ళీ భగవంతుడి దయ ఉంటే మళ్ళీ మనం వచ్చే ఆదివారం నాడు కలుద్దాం. ఊరెళ్ళి వచ్చాక బాగా మంచి సబ్జెక్ట్ ఇవన్నీ కూడా. మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.